అందరికీ నమస్తే. నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో వచ్చేసి పొలిటికల్ అనలిస్ట్ అండ్ హైకోర్టు అడ్వకేట్ ప్రశాంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్. నమస్తే గోపి గారు. సార్ ఇప్పటికే మనం చూడటం అయితే జరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత గారిని ఈడీ కస్టడీలో తీసుకొని విచారణకైతే వాయిదా చేశారు. మరలా ఆమెనైతే తీహార్ జైలుకి అయితే తరలించారు. ఆ తీహార్ జైల్లో ఆమె చాలా ఇబ్బందులు పడుతున్నారని, సరైన ఫుడ్ పెట్టట్లేదని, అదేగాక ఆమె పక్కన ఒక ఇద్దరు ఎయిడ్స్ పేషెంట్ పెట్టారని చెప్తున్నారు. అది ఏ మేరకు వస్తుంది సార్? అంటే ఇప్పుడు అది తిహార్ జైలు అనేది ఒక కఠిన నేరాలకు భాగమైన గురైన చేసిన వాళ్ళని అక్కడ పెట్టారు. అది చాలా పెద్ద జైల్స్, ఓకే, నంబర్ ఆఫ్ జైల్స్ ఉన్నాయి అక్కడ. ఇప్పుడు మహిళలకు కూడా ప్రత్యేకమైన జైలు ఉంది. ఇప్పుడు ఆ మహిళలు కూడా తీవ్ర నేరాలు చేసిన వాళ్ళని అక్కడ ఉంచిన పరిస్థితులు ఉన్నాయి. ఇక్కడ జరిగేది ఏంటంటే కవిత గారు ఊహించని విధంగా ఆమెకు అసలు ఇలాంటి ఒక పాథటిక్ లైఫ్ ఫేస్ చేస్తుందని ఆమె జీవితాలను కూడా అసలు అది ఎవరికి జరగదు. పాపం ఇప్పుడు కవిత గారి పరిస్థితి చూస్తే నాలాంటి ఒక సామాన్య వ్యక్తి కూడా చాలా దయనీయం కలిగిస్తుంది. ఎందుకంటే సడన్గా అలాంటి వారు కూడా మంచి చదువుకొని మంచి వాక్చాతుర్యం ఉన్న లీడర్ అక్కడికి ఏంటంటే ఇప్పుడు అది అదర్ స్టేట్ కదా మన కదా. అక్కడ మనకు మన తెలుగు వాళ్ళకి కానీ మనకు కానీ చాలా అంటే నోటికి వచ్చినట్టుగా దుర్భాషలు మాట్లాడుతున్నారు. దానికి ఏమంటారు? అక్కడ కామన్ గా ఇప్పుడు జైల్లోకి వెళ్తే ఇప్పుడు ఎందుకంటే మన పోలీస్ స్టేషన్కి వెళ్తేనే ఒకసారి హనుమంతరావు గారు చెప్పారు, ఈ పోలీస్ చిన్న మన లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్తేనే ఏ విధంగా దుర్భాషలు మాట్లాడతారని కాంగ్రెస్ లీడర్ హనుమంతరావు గారు చెప్పారు. ఇప్పుడు తీహార్ జైల్లో ఉంటే అది కూడా ఆమె ఒక ఆర్థిక నేరానికి పాల్పడ్డది. అయితే ఆమెను ఏ విధంగా చేయాలనేది వాళ్ళకు కూడా అన్ని పోలీసులకు అక్కడ వాళ్ళు కూడా ఎన్నో ట్రిక్స్ యూజ్ చేసి ఆమెను నిజం రాబట్టాలని చేస్తుంటారు. చాలా దాంట్లో ఎన్నో ఉంటాయి వాళ్ళవి పోలీసు వాళ్ళ పద్ధతులు, అవన్నీ వాళ్ళు దానికి అనుగుణంగా వాళ్ళు చేస్తున్నారు. ఎంతైనా ఇప్పుడు ఎవరికైనా ఇప్పుడు ఆమె ఒక లీడర్షిప్ నుండి అంత ఘోరమైన పరిస్థితి ఎదుర్కొంటుంటే ఆమె నిజంగా ఆమె బాధ వర్ణనాతీతం అనుకుంటుంది. అంటే కవిత గారు ఆ లిక్కర్ స్కామ్ గురించి బయట పెట్టడానికి, నిజాలు మొత్తం బయట తెప్పించడానికి ఆమె మీద థర్డ్ డిగ్రీ చేయడం కానీ, లేకపోతే ఆమెను బాగా హింసించడం కానీ అలా చేస్తున్నారంట అని బయట నెట్టింట్లో బాగా చర్చలు జరుగుతుంది. అదేవిధంగా సోషల్ మీడియాలో కూడా బాగా చక్కర్లు కొడుతుంది. ఇది ఏ మేరకు వాస్తవం జరుగుతుంది? అది ఎందుకంటే అక్కడ ఇప్పుడు కేజ్రీవాల్ గారు కూడా అరెస్ట్ అయ్యారు. అవును, అదే గ్రౌండ్ మీద వాళ్ళిద్దరిని కలిపి కూడా కంబైన్డ్ ఇంటరాగేషన్ జరుగుతుంది అనేది చెప్పడం జరిగింది. అయితే నిజాలు వాస్తవాలు బయటికి రావాలి. అక్కడ వాళ్ళకి కొన్ని చేస్తారా సార్ ఇలాగా నిజం బయట తెప్పించుకోవడానికి? చేస్తారు, ఎందుకు చేయరు? ఇప్పుడు ఇది ఇంకా వేరే ఏమైనా ఇప్పుడు సమాజానికి అంటే వాళ్ళు పెద్ద రాజద్రోహానికి సంబంధించిన నేరంగా పరిగణించినప్పుడు, ఇప్పుడు ఎకనామికల్ అఫెన్సెస్, దేశ సంపదను కూలగొడుతున్నప్పుడు వాళ్ళకు పోలీసు వాళ్ళకి కొన్ని ప్రత్యేక చట్టాలు ఉంటాయి. దాని ప్రకారం వాళ్ళు ఇప్పుడు సిబిఐ ఈడీ తర్వాత వాళ్ళు ప్రజా ప్రయోజనాల గురించి రాబట్టాలంటే కొన్ని చేయడం జరుగుతుంది. ఇప్పుడు కొన్ని సందర్భాలు కరెంట్ షాక్ పెడతారని తెలిసింది మనకు. నిజం చెప్పాలంటే కొన్ని చిత్రవదలు కూడా అంటే పోలీసు వాళ్ళ స్థాయిలో వాళ్ళు కొన్ని చేస్తారు, కొన్ని ప్రయోగాలు చేస్తారు ఎలా భయపడతారని. కవిత లాంటి వాళ్ళు కరెంట్ షాక్ పెడతారు సార్? చెప్తున్నా, అంత పెద్ద నేరాలు చేశారు కాబట్టి చెప్తున్నా. నిజాన్ని రాబట్టాలంటే చేస్తారు సార్ అక్కడ. అది కవిత గారా ఎవరా అని చూడరు అక్కడ. ఎందుకంటే అక్కడ ఆర్థిక నేరం జరిగింది. ఇప్పుడు పన్నులు వీటన్నిటి మన అంటే ఇంటరాగేషన్ లో భాగంగా కొన్ని రహస్యాలను వాళ్ళు రాబట్టేదానికి మామూలుగా మనకు పోలీస్ స్టేషన్లో జరుగుతుంటాయండి. అలాంటివి కాకుండా కొన్ని ఇప్పుడు అక్కడ తిహార్ జైలు అనేది మనకు అది భాష అంతైనా మన దుర్భాషలాడుతూ ఉంటారు. అక్కడ కొంచెం రఫ్ ఉంటుంది అక్కడ ఎన్విరాన్మెంట్ ఆ ప్రాంతంలో. ఎందుకంటే జైలు అట్మాస్ఫియర్ కదండి. పోలీస్ వాళ్ళు కూడా అట్లా ఖైదీలను చూసి వాళ్ళు కూడా ఇప్పుడు కవితను కూడా ఒక ఖైదీ లాగానే చూస్తారు. కాబట్టి అలాంటి ఆ కవిత మీద కూడా అదే ప్రవర్తనతో వాళ్ళు ప్రవర్తించే అవకాశం ఉంది. అందులో భాగంగా వాళ్ళు రెగ్యులర్ ఒక ఖైదీని ఎట్లా ట్రీట్ చేస్తారో కవితను కూడా అదే విధంగా ట్రీట్ చేస్తున్నారు. అంటే కవిత వాళ్ళ భర్త అనిల్ ఎవరైతే ఉన్నారో అతను కూడా విచారణకు హాజరు కామంటే హాజరు కావట్లేదంట. ఇది ఎలా తీసుకోవచ్చు ఈ పరిణామం? అంటే ఇప్పుడు ఆయన కూడా దాంట్లో ఆయన కూడా భాగస్వామ్యం ఉంది, సస్పెక్ట్ లాగా ఉందని అనేది తీసుకొచ్చారు. ఆయన కూడా ఉంది, అవకాశం ఉంది. ఆయన కూడా ఇది ఆల్సో క్రైమ్ అంటారు. వాళ్ళ భర్త కూడా అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి సార్? తప్పకుండా. ఇప్పుడు అవన్నీ తప్పకుండా అవకాశం ఉంటుంది. ఎందుకంటే భార్యకు భర్తకు తెలియకుండా జరిగేది కాదు ఎంతైనా. ఇదేం చిన్న విషయం కాదు కదా. కాబట్టి దాన్ని కూడా వాళ్ళు రాబడతారు. ఈడీ దగ్గర ఉన్న అన్ని ఏంటంటే అన్ని లింకప్ చేస్తారు. లింకప్ చేసి దాన్ని ఏ విధంగా లింకప్ చేసి లాకప్ చేస్తారు. అంత టెక్నాలజీ ఉండదు వాళ్ళ. ప్రతి విషయాన్ని వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించే
పరిజ్ఞానము ఈడికి ఉన్నది. అంటే సామాన్య ప్రజలను ఎలా ట్రీట్ చేస్తారో, ఎలా విచారణ చేస్తారో కవిత సామాన్య ఖైదీల్ని సామాన్య ఖైదీలను ఎలా విచారణ చేస్తారు అలాగనే కవిత గారిని కూడా చేస్తారంటారా మీరు చెప్పేది? ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక జైల్లో ఒక విధంగా ఉంటుంది. అవును. తీహార్ జైలు అనేది అక్కడ కరుడు కట్టిన నేరస్తులు అందరూ అక్కడికి వస్తారు. ఓకే. అన్ని రాష్ట్రాలు, అది పెద్ద జైలు కాబట్టి అక్కడ పోలీసు అలాంటి అనుభవం ఉన్న పోలీసు వాళ్ళు ఆ విధంగానే కోపాన్ని వాళ్ళకి ఏ విధంగా చేయాలి, ఏ విధంగా భయపెట్టాలి, ఏ విధంగా భయంతో భయపెట్టి ఇలాంటి వాళ్ళకి ట్రీట్మెంట్స్ అంటే ఎలాంటి శిక్ష వేస్తే వాళ్ళు నిజం చెప్తారు అన్ని వాళ్ళు అక్కడ ఉపయోగించే అవకాశం ఉంది. ఓకే. సరే, ఇంకా ఈడీ విచారణ ఇంకా ఎన్ని రోజులు విచారణ పొడిగిస్తుంటా వస్తూ ఉంటారు? అంటే ఇప్పుడు అవి మళ్ళీ వీళ్ళని కోర్టుకి అటెండ్ చేయడము, కోర్టుకి వీళ్ళు హాజరవుతున్నారు. కేజ్రీవాల్ గారు హాజరయ్యారు, వీళ్ళకి జాయింట్ ఇంటరాగేషన్ జరుగుతుందని చెప్పారు. తర్వాత ఇంకా మూలాలు తీసుకొచ్చే పరిస్థితి ఉంది. అయితే అక్కడ ఆల్రెడీ అక్కడ ఒక విచారణలో కొన్ని ఆధారాలు దొరికినవి, వీళ్ళు నేరం చేసినట్టు దాదాపు ఖరారైంది. అక్కడ ఇంకా కంప్లీట్ గా దానికి కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఉంది. వారిని ఏ విధంగా చేసింది ఏందనేది టోటల్ గా ఒక ఫైనల్ రిపోర్ట్, చార్జ్ షీట్ ఆర్ ఫైనల్ రిపోర్ట్ ఈస్ గోయింగ్ టు బి సబ్మిటెడ్. అంటే రాష్ట్ర ప్రభుత్వ నాయకులు ఏమంటున్నారంటే పలానా ఇప్పుడు బీఆర్ఎస్ సంబంధించి టీఆర్ఎస్ నాయకులు ఏమంటున్నారంటే ఇది బీజేపీలో మమ్మల్ని జాయిన్ కమ్మని ఫోర్స్ చేస్తున్నారు, ఒకవేళ జాయిన్ కాకపోతే ఇలా ఈడీ కేసు పెట్టి బెదిరిస్తా ఉంటున్నారు అని చెప్తున్నారు. దానికి మీరు ఏమంటారు? అంటే నిజంగానే ఢిల్లీలో కూడా సేమ్ ఇలానే జరిగిందంట. ఆ కేజ్రీవాల్ గవర్నమెంట్ పడగొడదామని ఇట్లా ట్రై చేస్తానంట. ఒకవేళ కేజ్రీవాల్ గారు వచ్చి బీజేపీలో చేరతానంటేనేమో కేసులు మొత్తం కొట్టేస్తారంట. దానికి మీరేం చెప్తారు? అంటే నేను ఏమంటున్నా అంటే మన భారత రాజ్యాంగం కానివ్వండి, మన రాజకీయ విధానం కానివ్వండి, అంత చాలా సిస్టమేటిక్ అయింది. ఎందుకంటే మనది ఒక లిఖిత రాజ్యాంగం. చెప్తా వినండి సార్. ఓకే. ఇది రిటర్న్ కాన్స్టిట్యూషన్. దీంట్లో అన్ని క్లియర్గా ఉంటుంది. గోపి గారు, ఏదో ఒక పొలిటికల్ పార్టీ తమ స్వార్థాన్ని చేసుకున్నానికి లేదు. మన దేశంలో ఏంటంటే ఈవెన్ అక్యూజ్డ్ కూడా, నేరస్తుడు కూడా తన పూర్తి వాదనను వినిపించుకునే ఒక మంచి చట్టం మన భారతదేశంలో ఉంది. ఇప్పుడు వేరే దేశంలో ఉన్న చట్టాలు వేరు. కన్నుకు కన్ను, ప్రాణానికి ప్రాణం, గన్నుకు గన్ను అంటుంది. సౌదీలో చూడండి, ఎవరైనా మానభంగం చేస్తే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుందో నేను చెప్పలేదు ఇప్పుడు. ఓకేనా? వాళ్ళని ఇంకా వేరే చేస్తే అక్కడ నడి రోడ్డు మీద తీసుకొచ్చి షూట్ చేసి చంపేస్తారు సౌదీలో. వేరే చట్టాలు బాగున్నాయి వేరే దేశాలలో. మన దేశంలో ఏంది, ఒక విచారణ, ఒక నాగరిక వ్యవస్థని మనం ఫాలో అవుతున్నాం. కసబ్ని విచారించి అతను పెట్టి తర్వాత నేరం పోయిన తర్వాత అతన్ని ఉరిదీసి చంపడం జరిగింది. మన ముంబైలో తాజ్మహల్ హోటల్ పైన దాడి విచక్షణానికి చంపినారు. ఇప్పుడు ఎవరినైనా ఒక నేరస్తులని వాళ్ళని పూర్తిగా విచారించి వాళ్ళ నుండి నిజాలు రాబట్టి వాళ్ళ వాంగ్మూలం తీసుకొని వాళ్ళ స్టేట్మెంట్స్ తీసుకొని మన చట్ట ప్రకారం మనకున్న ఒక చట్టం ఉంది, దానికి విచారణ ఏ విధంగా చెప్పాలి అన్ని దాన్ని ఫాలో అవుతూ అన్ని చేసిన తర్వాత అది ప్రూవ్ అయిన తర్వాత వాళ్ళకి చట్ట ప్రకారం ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష అంత జడ్జిమెంట్ అయిన తర్వాత వాళ్ళు జైల్లోకి ఉండాలా లేదంటే వాళ్ళు అక్విటలా కన్విక్టెడా, దోష నిర్దోష అనేది కోర్టులో అది రుజువైన తర్వాతనే కోర్టు తీర్పు ద్వారానే కవిత గారి భవిష్యత్తు అనేది ఉంటుంది. ఒకవేళ ఈ స్కామ్ నిజమే అయితే బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కలిపే అవకాశాలు ఉంటాయి సార్? ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని పార్టీలే నామరూపం లేకుండా పోతుంటాయి. చాలా పార్టీలు ఉండే ఇప్పటివరకు, అట్లనే చాలా పార్టీలలో జరుగుతున్నాయి. ఇప్పుడు చిన్న చిన్న పార్టీలు కూడా కాంగ్రెస్ లో విలీనం అవుతుంది. కొన్ని పార్టీలు షర్మిలా గారి పార్టీ కూడా విలీనం అవుతుంది. ఇప్పుడు చాలా పార్టీలు ఉన్నాయి, రికగ్నైజ్ పార్టీలు. కొన్ని రాష్ట్ర ఎన్నికల సంఘంలో గుర్తింపు ఉన్నాయి, మళ్ళీ నేషనల్ మన భారత ఎన్నికల సంఘంలో ఉన్నాయి. చాలా పార్టీలు అన్నీ కొన్ని మెర్జ్ అవుతున్నాయి. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే కొన్ని రాజకీయ ప్రయోజనాల గురించి తప్పకుండా వాళ్ళు ఇప్పుడు బలంగా ఉన్న రాజకీయ పార్టీలకి వాళ్ళ పార్టీని విలీనం చేసి వాళ్ళు సర్వైవ్ అవ్వడానికి చూసుకుంటారు. చివరికి ఎవరికైనా ఏం కావాలి, సర్వైవల్ కావాలి, బ్రతకాలి. వాళ్ళు అవకాశం లేనప్పుడు ఏం చేస్తారు, శరణు కోరుతారు. ఇదే మనకు జరిగింది, అన్ని మన అనాదిగా జరుగుతుంది. మరి కేటీఆర్ గారు ఇంకా ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? మా చెల్లిని బయటకు విడిపించుకోవాలి, మా చెల్లిని బయటకు తీసుకోవాలి, ఎంత ఖర్చు అయినా సరే అని అలా ఎందుకు ప్రయత్నించట్లేదు అంటారు ఆయన? అంటే ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఒక నేరం చేసినట్టు ఆధారాలు ఉన్నాయండి, ఆధారాలు ప్రూవ్ అయింది. ఇప్పుడు ప్రజలు అసలు యాక్చువల్గా తెలంగాణ ప్రజలు సిఐడి ఈడీ ఆఫీసర్స్ కంటే పవర్ఫుల్. వాళ్ళు ఎప్పుడు ఎంత పరిశీలిస్తారు వాళ్ళే చెప్తారు. కవిత గారు ఫస్ట్ ఎట్లుండే, కవిత గారు ఆమె లైఫ్ స్టైల్ ఎట్లుండే, ఆల్ ఆఫ్ సడన్ గా ఇట్లా అయిందండి.
ఆమె మీద కొన్ని ఆరోపణలు వచ్చినాయి. ఏదో జ్యువెలరీ షాప్కి వెళ్తే అక్కడ షాప్ లో నుండి ఆమెకి ఇష్టమైన నగలు బంగారం అలా విధంగా తీసుకువెళ్ళలేదని, ఆమెకు ఒకటి అలాంటి హ్యాబిట్స్ ఉండే కొన్ని, అట్లా ఆమెకు గ్రీడీనెస్ తోని ఆమె ఇంకా డెవలప్ అయిపోయింది అన్నట్టు. అది జరిగింది అనేది ఇప్పుడు జరుగుతుంది. ఎందుకు అంత పెద్ద గొప్ప పెద్ద నేరం చేయాల్సి కొన్ని కోట్లలో, అది కూడా ఒక వాళ్ళ అన్న కూడా ఎందుకు ప్రయత్నించట్లేదు ఆమె బయట తీసుకున్నారు అని చెప్తున్నాను సార్. ఇప్పుడు ఎవరేం చేయలేదు, నేరం చేస్తే తప్పకుండా చట్టం తన పని చేస్తుంది, దానికి ఎవరు అతిథులు కాదు. అందుకే రూల్ ఆఫ్ లా అంటారు, చట్టం ముందు అందరు సమానులే, ఆల్ ఆర్ ఈక్వల్ బిఫోర్ ది లా. అంటే భారతదేశంలో ఉన్న అదే, రాష్ట్రపతి ప్రధానమంత్రి ఎవరు సామాన్యుడు చేసినా కూడా చట్టం అతనికి ఈక్వల్ అదే విధంగా వర్తిస్తుంది. రాష్ట్రపతి తప్పు చేసిన మినహాయింపు లేదు. ఓకేనండి. 302 ఉంది, రాష్ట్రపతి మర్డర్ చేసినా లేదంటే మీరు చేసినా ఏం చేసినా 302 ప్రకారం మీకు శిక్ష పడుతుంది. ఇప్పుడు ఈడీ చట్టం ప్రకారము, మనీ లాండరింగ్ చట్టం ప్రకారము కవిత గారు నేరం చేసిందంటే ఆ చట్ట ప్రకారం వారికి శిక్ష పడుతుంది, దానికి ఏం చేయలేదు. వ్యవస్థ అంటే మన చట్టాలు ఇంకా చాలా సరళమైన చట్టాలని నేను భావిస్తున్నాను. వేరే దేశాల చట్టాలు చాలా ఘోరంగా ఉంటాయి. కన్ను కన్ను, పన్ను పన్ను, అంటే ప్రాణానికి ప్రాణం, ఇమ్మీడియట్గా శిక్ష ఉంటుంది. అలాంటివి లేవు కదండి మన దేశంలో. కాబట్టి చూడాలి మనం. కాబట్టి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాలి. ఇంకోటి ఏంటంటే దీన్ని కూడా మనకు దేశవ్యాప్తంగా మన ఒక పార్లమెంట్లో కానీ ఇంకో మంచి చట్టం తీసుకురావాలి. ఇలాంటి పొలిటికల్ వైట్ స్కాలర్ ఫైనాన్షియల్ అఫెన్సెస్ని మనం ఇంకా ఆపాలి. ప్రజాధనం దుర్వినియోగం కాకుండా, రాజకీయ అవినీతి జరగకుండా ప్రత్యేకమైన చట్టాన్ని రూపొందించాలి. ఎవరైనా తప్పు చేస్తే వాళ్ళ ఫ్యామిలీని మొత్తం బైకాట్ చేయాలి, మనం ఇంకోసారి రాజకీయాలు రావద్దని. అలాంటి వంశం రావద్దు, అలాంటి విత్తనాలు రావద్దు, అలాంటి వృక్షాలు మొలవద్దు. ఇలాంటి చట్టాలు తీసుకొచ్చినప్పుడే మన భారతదేశం కొంత, ఎందుకంటే మన పాపులేషన్ పరంగా పెద్ద దేశం. ఇప్పుడు కొన్ని జరుగుతున్నాయి వ్యక్తిగతంగా, ఇంకా సీరియస్ చట్టాలు తీసుకురావాలి. మెయిన్గా ఈ ఎకనామిక్ పొలిటికల్ కరప్షన్ అనేది చాలా పీడిస్తుంది. ప్రజా సంపదను దోచుకుంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్ లీడర్స్ ఒకటే మొత్తుకున్నారు, ఏమంటారు, మొత్తం వీళ్ళు దోచుకుంటున్నారు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు. అదే జరిగింది కదా, ఇప్పుడు ప్రూవ్ అవుతుంది. అంటే ఇది రేపు వీళ్ళు దోచుకోకుండా, అధికారంలో ఉన్న పార్టీ దోచుకోకుండా, ఇవి ఎవ్వరు దోచుకోకుండా ప్రజల ధనం ప్రజలకే చెందే విధంగా చట్టాలను తీసుకురావాలని నేను న్యాయవాదిగా నేను ప్రభుత్వాన్ని వాళ్ళకు ఉన్న రాజ్యాంగ పార్లమెంటు వేదికగా చట్టాలను రూపొందించండి, శిక్షలను ఖరారు చేయండి, వాళ్ళకు డిస్క్వాలిఫికేషన్ పెట్టండి. అప్పుడు కొంతవరకైనా మనం ఇలాంటి ఇంకా పునరావృతం కాకుండా, రాజకీయ నాయకులు అవినీతికి పాల్పడకుండా, రాజకీయ నాయకులు సేవాభావంతో పనిచేసే విధంగా ఉంటుందని అప్పుడు మనం కలలుగా గాంధీజీ బాపూజీ కలలుగా భారతదేశం వస్తుందని అనుకుంటున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.